ఇయాల మన ఖతర్నాక్ ప్రోగ్రాంలా ఒక చదువుల జాతర ముచ్చట తెచ్చిన. చదువులు చదివితే ప్రైవేట్ బాలేనే చదవాలనా? చదువుకుంటే ప్రైవేట్ స్కూలేనా? వేలకు వేలు ఫీజులు కడితేనే ముచ్చటనా? అస్సలే కాదు. అయితే చాలా మందికి ప్రైవేట్ బాల సోకి ఎక్కువైంది, సర్కార్ బాల్ అంటే షీప్ అయినాయి. కానీ గీళ్ళట్లా కాదు, మస్తు స్పెషలు. మరి ఎందుకల్లా అంత స్పెషలో చూద్దామా? చలో కామారెడ్డి. మా ఊరి సర్కార్ బడే మాకు పానమని నిరూపించుకుర్రు. మన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కనకలూరోళ్ళు. ఇక ఊరంతా ఒక్కదాటి మీదకి వచ్చి ప్రైవేట్ బల్ల బస్సులను ఊళ్ళకి ఎంట్రసుతం కానిత్తలేరుగా. పైసలు దండగా చేసే ప్రైవేట్ చదువులు మాకొద్దు, మా పిల్లగాళ్ళని సర్కార్ బడికి పంపుతామని ఊరోళ్ళంతా తీర్మానం చేసుకుర్రు. ఈ రోజుల్లో పిల్లల చదువుల పేరుతోటి ప్రైవేట్ స్కూల్ జేబులకు షిల్లులు పెడుతుంటే కనకనూరోళ్ళు మాత్రం ఒక కిరాక్ ఐడియా చేసిర్రులా. సర్పంచ్ రవీందర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో గట్టిగా గ్రామ సభ పెట్టుకుని ముచ్చట్లు మాట్లాడుకుర్రు. ఇక మన ఊరి పోర్లు మన ఊరి సర్కార్ బల్లనే చదవాలే, ప్రైవేట్ స్కూల్ బస్సులను మన గల్లీలకు సుతం రానియద్దు అని తీర్మానం చేసి ఊరి ఐక్యత అంటే ఏందో చూపిర్రు. నేను 7th లో గౌతమ్ మోడల్లో చదివాను. ఇప్పుడు నేను ఇక్కడ 9th క్లాస్ చదువుతున్నాను. ఎందుకు ఇక్కడ నేను ప్రైవేట్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ స్టడీ అనేది చాలా బాగుంది. టీచర్స్ మనతో కమ్యూనికేట్ చాలా బాగా అవుతారు. మనకి ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా చెప్తారు. ప్లస్ మ్యాథ్స్ టీచర్ అయితే మనకి ఏ ఫార్ములా అయితే ఆ ఫార్ములా ప్లస్ ఆ ఫార్ములా వచ్చేదాకా ప్రాక్టీస్ చేపిస్తూనే ఉంటుంది. మరి ఇంకా ఫిజిక్స్ బయాలజీ గురించి చెప్పాలంటే ఫిజిక్స్ సార్ ఇంకా ఫిజిక్స్ టీచర్ అయితే ప్రతి ఏ ఎక్స్పెరిమెంట్ ఉంటుందో ఆ 2 ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపిస్తారు మనకి. ఇంకా అక్కడ అయితే ఎక్స్పెరిమెంట్ చూపిస్తారు కానీ ఏది కరెక్ట్ ఉండదు. పోయినేడు చూస్తేనేమో ఈ ప్రైమరీ హై స్కూల్ 2 కలిపి 108 మంది పోరగండ్లే ఉండేటోళ్ళట. కానీ ఇప్పుడైతే ఊరోళ్ళంతా ఒకటైర్రు. ఈ ఒక్క ఏడే కొత్తగా 145 మంది పిల్లగాండ్లను తెచ్చి సర్కార్ బల్ల జాయిన్ చేసిర్రు. గది మరి కథంటే ఇక ఇప్పుడు మొత్తం కలిపి బల్ల 250 మంది పిల్లగాండ్లతోటి గలగల నవ్వులు వినిపించబట్టే. మరి సర్కార్ బల్ల ఇన్ని వసతులు ఉన్నప్పుడు ప్రైవేట్కి పోయి పైసలు దండగ చేసుకున్నాడు ఎందుకని ఊరోళ్ళంతా కలిసి గిట్లా అడ్మిషన్ల జాతర చేసిర్రు అనుకోర్రి. గవర్నమెంట్ స్కూల్లో కంపల్సరీ జాయిన్ చేయాలని చెప్పేసి ఆయన ఒక మొండి పట్టు పట్టిండు. అందరం కూడా మేము ఒక యూనిట్ గా మారి ఖచ్చితంగా మనం ప్రైవేట్ స్కూల్ కు పంపొద్దు అని చెప్పేసి ఒక నినాదంతో ప్రైవేట్ స్కూల్ బస్సెస్ కూడా ఒక్కడు కూడా ఇక్కడ కంట్రోల్ రానివ్వట్లేదు. మేమందరం కూడా ఒక యూనిట్ గా తయారయ్యి ఇక్కడ 100 స్ట్రెంత్ ఉంటే ఇవాళ ఒక 150 స్ట్రెంత్ అంటే టోటల్ గా 250 స్ట్రెంత్ ఎబో ఇక్కడ మేము గ్యాదర్ చేయగలిగాము. కాబట్టి ఇక్కడ బిల్డింగ్ బాగుంది, టీచర్స్ బాగున్నారు, మరియు ల్యాబ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. మాకు టీచింగ్ కూడా బాగుంటుందని చెప్పేసి మేము టీచర్లను నమ్మాము. ఇక ఈ ప్రిన్సిపల్ ఆశాజ్యోతి మేడం అయితే ఊరోళ్ళ మద్దతు చూసి ఫుల్ ఖుషి అయింది. పోయినేడు తక్కువ మంది ఉన్న ఈ 7 జనాలు ఒకే తాట మీద కచ్చుడుతోటి గర్వంగా ఉందన్నమాట. మన సర్కార్ బల్లే సైన్స్, లెక్కలు, కంప్యూటర్లు చెప్పే తోపు టీచర్లు ఉంటారట. అన్ని చెప్తారనుకోరిగా. మంచి చదువు చెప్పడే మా కర్తవ్యం అని మేడం గట్టిగా బల్ల గుద్ది చెప్పబట్టే. తల్లిదండ్రులకి ఆర్థిక భారం తొలగించే విధంగా అంటే ప్రైవేట్ పాఠశాలలో అప్పు చేసి వాళ్ళు అక్కడ పంపిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ఉపాధ్యాయులతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా క్వాలిటీ మెయింటైన్ అవుతుంది అనే విషయాన్ని మేము పేరెంట్స్ అందరికీ చెప్పడం జరిగింది. దీనికి గ్రామస్తులు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు అందరి సహకారం ఉంది. మా ఉపాధ్యాయ బృందం కృషి ఉంది. అంటే విద్యార్థులను ఈ సంవత్సరం చేర్చిన ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులలో ఇంప్రూవ్మెంట్ని చూపించి మమ్మల్ని నమ్మిన వాళ్ళందరికీ మేము రిజల్ట్ చూపించాలనేది ఇయర్ మా మోటో. చదువులే కాదు, పిల్లల బాడీ ఫిట్నెస్ కోసం సుతా స్పెషల్ పీఈటీ టీచర్ ఉందట. వీళ్లకు ఆడినంత ఆటలు ఆడిపిస్తారట. ఇక సర్కార్ బల్లే చదివితేనే ముందుగాల పెద్ద పెద్ద చదువులకు, కొలువులకు, పోయేటోళ్లకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి కదా. అవి గాముచ్చడి అదికి వేసిర్రు. రిజర్వేషన్లు వస్తాయి, అవకాశాలు ఉంటాయి. ఇక ప్రైవేట్ స్కూల్లో మోజు వీడి జేబులు గుల్ల చేసుకుంటూ బంద్ పెట్టి ఊరి బండి గెలిపించుకున్న కనకలూరు జనాలు నిజంగానే గిరేటుల్లా. రాష్ట్రానికి రోల్ మోడల్ లెక్క నిలిచిన కనకలూరోళ్లను మన ఖతర్నాక్ ప్రోగ్రాం తరపున గట్టి సెల్యూట్ కొట్టుర్రు మరి.